నీ కృప చాలునయ్యా యేసయ్యా, నీ ప్రేమ చాలునయ్యా, నీ కృప చాలునయ్యా యేసయ్యా, నీ ప్రేమ చాలునయ్యా. కరుణా సాగర ప్రేమామయుడా, కరుణా సాగర ప్రేమామయుడా, నీ కృప చాలును, నీ ప్రేమ చాలును యేసయ్యా. యేసయ్యా, నీ కృప చాలును, నీ ప్రేమ చాలును. క్రీస్తు యేసు ప్రభునందు జీవమగల దేవాది దేవుడవు, చాలా 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 దీవెనలతో అనుక్షణము జీవనధారిలో జీవమగల దేవాది దేవుడు నడిపిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ శ్రేష్ఠ జీవ వచనమునే సంతోషముతో స్వీకరిస్తున్నటువంటి నా ప్రియమైన దేవ కుటుంబమా, దేవుని కుటుంబమా, మీకు శుభము జరుగునుగాక. శ్రేష్ఠ జీవవచనము ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఆనందంతో ఉండునుగాక అని నా ప్రార్థన. అనేకమైనటువంటి దీవెనలతో దేవాది దేవుడు మమ్మల్ని అనుక్షణము దీవించడానికి ఉదయకాలమే, శుభోదయమే, శుభదినమే, ప్రారంభ సమయమే జీవవచనము ద్వారా మన దగ్గరికి దేవుడే వస్తున్నారు. వాక్యమని దేవుడవు దేవుణ్ణి ప్రేమించిన వారి దగ్గరికి, వచనము స్వీకరించిన వారి దగ్గరికి బహుదీవెనలతో వస్తుండగా ఆ దీవెనలన్నీ స్వీకరించినటువంటి మీ మీదే, మన మీదే, మన తరతరాల మీదే శాశ్వతముగా నింపబడును కాక అని నా ప్రార్థన. అందరూ సంతోషముగా ఉన్నారు కదా? మీ పట్ల దేవుడు ఈ జీవ సందేశం ద్వారా, ఈ జీవవచనం ద్వారా చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆనంద కార్యాలు, శుభకార్యాలు మాకు కూడా తెలియపరచండి, నాకు తెలియపరచండి. కమెంట్ బాక్స్ ద్వారా, కమెంట్ బాక్స్లో మీరు అభిప్రాయాలు రాయండి, మీ ప్రార్థనలు రాయండి. నేను ప్రతి కమెంట్స్ నేను వింటున్నాను, నేను చూస్తున్నాను. నేను అది దాని మీదే మీరు నాకు అప్పగించిన, నాకు పంపిస్తున్నటువంటి ప్రార్థన అవసరతలు నేను అది చదివి దాని కొరకు కూడా నేను ప్రార్థన చేసుకున్నాను. తప్పకుండా ప్రార్థన 100కి 100% ప్రార్థన చేస్తున్నారని మీతో చెప్తున్నాను. ధైర్యముగా ఉండాలి. మన ప్రతి ప్రార్థనకి జీవమగల దేవాది దేవుడు తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఉన్నతమైన జవాబిస్తున్నారు. నిజముగా ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకు కలిగజేశారు. సర్వలోక సృష్టికర్తలో ఉండి క్రీస్తు యేసునందు ఆశీర్వాదధారిలో జీవమగల దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నారు కదా. సంతోషముగా ఉండండి. ఈ దినము మీ కొరకు శుభవచనము నేను చదువుతా, శ్రద్ధగా వినండి. ఈ జీవవచనం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. సత్కీర్తన 30:11. సత్కీర్తన 30:11. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంకలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రభువా, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు
నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఎంత శ్రేష్టమైన జీవవచనం. ప్రాణం ఎప్పుడు మౌనముగా ఉండిపోతారు. ఈ శరీరంలో నుంచి ప్రాణం విడిచి వెళ్ళిపోయి ఉండినట్లయితే నేను మాట్లాడతారా? మీరు వింటారా? వినరు. ఈ జీవమగల దేశములలో, జీవమగల ఈ భూమిలో, జీవమగల దేవాది దేవుని సృష్టి మధ్యలో మరలా ఈ శ్రేష్టమైనటువంటి శరీరమునకు, దైవ స్వరూపములో సృజించినటువంటి ఈ శ్రేష్ఠ శరీరమునకు దేవుని ప్రాణము పెట్టి మమ్మల్ని బ్రతికించి మన అంగలార్పును అన్నీ నాట్యముగా మార్చి ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత సంతోషం, ఎంత ఆనందం. ప్రియమైన వారలారా, మీరు దేనిని బట్టి కూడా బాధ కలిగి ఉండుట దైవ చిత్తము కాదు. ఆయన వాక్యము పంపించి వారిని స్వస్థపరిచి ఉన్నాడనేది ఈ జీవవచనంలో రాయబడి ఉన్నది. ఈ జీవవచనం మీరు స్వీకరించినప్పుడు మీ అంగలార్పులన్నీ ఈ జీవ సత్య వచనము ద్వారా నాట్యముగా మారునుగాక. మీ ప్రాణమునకు సత్కీర్తన పాడి ఆనందించే ఆశీర్వాద ద్వారాలు తెరవబడునుగాక. మీకున్న ప్రతి పరిస్థితిని దేవుడు నాట్యముగా మార్చునుగాక. పరిశుద్ధ దీవెనలలో మీరు నింపబడి సర్వైశ్వర్యము కలుగునుగాక. ఈ జీవవచనం ద్వారా మీకు శుభమే జరుగునుగాక. సంతోషముగా ఉండాలని నా మనవి. ఈ శ్రేష్ఠ జీవవచనం మీకు ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా ఖచ్చితంగా మారునుగాక. ఎందుకంటే సత్య జీవవచనము కనుక సత్యముగా నమ్మిన వారు మీదే, నమ్మిన వారి కుటుంబంలో నమ్మిన వారి తరతరాల మీదే ఈ శ్రేష్ఠ జీవవచనాశీర్వాదము పరిపూర్ణముగా నింపబడుతుంది. కనుక మీరు స్వీకరించినప్పుడే ఈ సత్య జీవాశీర్వాదం మీ మీదే, తరతరాల మీద నింపబడునుగాక. మీ అంగలార్పునన్నీ నాట్యముగా మారునుగాక. మీ ఆవేదనలన్నీ క్రీస్తు యేసు నామములో లయమైపోనుగాక. మీకు ఆనందము కలుగునుగాక, ఐశ్వర్యమే కలుగునుగాక, శుభమే జరుగునుగాక, శ్రేష్ఠ ఆరోగ్యమే జరుగునుగాక, దీర్ఘాయుషు కలుగునుగాక. అకాల మరణము మీ కుటుంబంలో నుండి, మీ తరతరాల నుండి శాశ్వతముగా లయమైపోనుగాక. సత్య జీవాశీర్వాద ఆయుస్సు మీకు కలుగునుగాక. నష్టాలన్నీ లయమైపోనుగాక. గొప్ప లాభము మీకు కలుగునుగాక. మీకు మాత్రం కాదు, ఈ జీవవచనం ఎవరెవరు వినినా వారందరి మీదే శ్రేష్ఠ జీవవచన ఆశీర్వాదం నింపబడునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. సంతోషముతో క్రీస్తు యేసునందు తల ఉంచు. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి పరిశుద్ధ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన జీవవచనం ద్వారా నిన్ను కనపరచుటకు తండ్రి, శ్రేష్టమైనటువంటి మంచి దినం ఉదయకాల సమయమే ఆ గొప్ప భాగ్యం మాకు కలిగజేసినందుకు మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా క్షేమముగా కాపాడి నడిపించినటువంటి మా నాన్న, ఈ శ్రేష్టమైనటువంటి జీవవచనము స్వీకరించి తల ఉంచినటువంటి ప్రతి బిడల మీదే, నా ప్రియమైన సోదరులందరి మీదే నీ దివ్య దీవెన ఇప్పుడే కృమరించుము. వాళ్ళ ప్రతి అవసరతలు తండ్రి మీ నామ మహిమార్థము పరిపూర్ణముగా జరిగించుచు, వాళ్ళ కష్టాల నుంచి పరిపూర్ణముగా మీరు బయటికి తీసుకొచ్చి శ్రేష్టమైన ఆశీర్వాదం వీరందరి మీద నింపుమని నేను ప్రార్థిస్తున్నాను. వారు ఏ విషయాన్ని బట్టి బాధ కలిగి ఉన్నారో ఆ ప్రతి బాధలో నుంచి పరిపూర్ణముగా క్రీస్తు యేసు నందు సంతోషముతో వారు బయటికి రావునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనుక్షణము నా ప్రార్థన ఆలకించినటువంటి మా నాన్న, ఏ ప్రార్థనకి మీరు జవాబు అనుక్షణము కలుగ చేస్తున్నారు కనుక మీకు స్తోత్రాలు. నాయనా, ఎవరైనా శారీరక బలహీనత కలిగి రోగములో ఉండినట్లయితే ఇప్పుడే
వారికి స్వస్థత కలుగునుగాక. మరల తండ్రి, ఈ ప్రియమైన వారి ఆయుస్సు మీరు పొడిగించి దీర్ఘాయుస్సుతో ఆరోగ్యంతో మరల మీ సన్నిధిలో ఆనందించే కృప దయచేయము నాయనా. వారి ప్రతి అవసరతలు మీ మహిమలో క్రీస్తు యేసునందు తీర్చిదిద్దుము. వీరికి శుభమే జరిగించుము, ఆనందమే జరిగించుము, ఐశ్వర్యమే జరిగించుము. ఈ దినము వీరి జీవితములలో, వారి జీవితములలో అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించచ్చు. ఈ శ్రేష్ఠ జీవవచనం ద్వారా సంపూర్ణ దీవెనలో ప్రియమైన వారందరినీ నింపుమని తండ్రి, మా ద్వారా మాకిచ్చిన తరతరాల ద్వారా మాకిచ్చిన సమస్తము ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామను బట్టి మిక్కిని వినేందో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషముగా ఉండాలి. దేవుడు మీతో ఉన్నారు. సంతోషముగా ఉండు, ధైర్యముగా ఉండు. గాడ్ బ్లెస్ యూ.